2026 బాలరాజు మరియు అతని అనుచరులు 120 మంది కిరాయి గోండా రౌడీలు మా మీదకి 3 జేసీపీలు అలాగే భారీ వాహనాలు తీసుకొచ్చి మా మీద దాడి చేసి మమ్మల్ని గాయపరిచి మా యొక్క సంపూర్ణ సాధన అనుభవం ఉన్న భూముల్ని, సమాధుల్ని, చెట్లని అలాగే మా షాపుల్ని కూల్చివేయడం జరిగింది. దీనిపై మేము చాలా తీవ్ర ఆందోళన చెంది 17/4/2026 మేము కొత్తవలస పోలీస్ వారికి ఫిర్యాదు చేసాము. ఫిర్యాదు చేసినప్పుడు తూతూ మంత్రంగా ఆ సెక్షన్లు వేశారు తప్ప వాళ్ళని ఇప్పటి వరకు ఒక్క నేరస్తుని కూడా అరెస్ట్ చేయలేదు. మేము ఏవైతే భారీ వాహనాలు వాళ్ళకి అప్పచెప్పామో ఆ ఒక్క వాహనాన్ని కూడా వారు సీజ్ చేయలేదు. అలాగే 3 గంటలు ఇంత రోడ్డు పక్కన మెయిన్ రోడ్డు పక్కన జరుగుతున్న ఈ దుస్సంఘటన విషయంలోని అనేక సార్లు మేము అలాగే మమ్మల్ని రక్షించడానికి వచ్చిన వారు కొత్తవలస పోలీసు వారికి ఫోన్ చేసినప్పటికీ ఇంత రోడ్డు పక్కన ఇంత భయంకరమైన దుశ్చర్య జరిగినప్పటికీ స్థానిక సీఏ గారు అసలు రాకున్నా ఎవరిని ఇక్కడికి పంపించుకున్నా ఈ యొక్క ఆ సంఘటనలో ఆయన పూర్తి స్థాయి మద్దతును ప్రకటించి వాళ్ళతో కుమ్మక్కై ఉన్నారని నా ఆరోపణ. కనుక ఇలాంటి ఘటనలు ఎస్సీ వాళ్ళకి మాత్రమే కాదు ఏ క్యాస్ట్ వాళ్ళు కూడా ఎప్పుడు జరగకుండా నిజమైన రాజ్యం, నిజమైన రౌడీ లేని రాజ్యం స్థాపిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు దయచేసి మన ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ మహిళలకి ఏదైనా దాడి జరిగితే 24 గంటల లోపు వారి మీద చర్య తీసుకొని వాళ్ళకి తగిన శాస్తి చేస్తానన్న హోంమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిన జరిగింది. మాకు దాడి జరిగి 9 రోజులు అవుతున్నా ఇప్పటికీ నిజంగా దాడి జరిగి మాకు గాయాలు ఇదిగోని కత్తితో దాడులు చేశారు. ఎంతో మాకు అనకూడదు. ఇప్పటికీ ప్రాణభయంతో మేము వెళ్తున్నప్పుడు మా వెనకట్ల ఆటోలతో బళ్ళుతోనే మాస్కులు వేసుకొని మా వెనకట్లు ఫాలో అవుతున్నారు. మాకు ప్రాణ ప్రమాదం ఉంది. మాకు పోలీసు వారు రక్షణ కల్పించాలని అలాగే జిల్లా కలెక్టర్ మాకు రక్షణ కల్పించాలని మాకు ఏ హాని మేము ప్రమాదంలో ఉన్నామని చెప్తున్నప్పటికీ మాకు ఇక్కడ పోలీస్ పికెటింగ్ పెట్టాలి, పోలీస్ పహారా పెట్టాలి, మా భూమికి మాకు కూడా రక్షణ కల్పించాలని మేము జిల్లా యంత్రాంగాన్ని అలాగే శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే హోమ్ మినిస్టర్ గారిని ఒక మహిళ అయి ఉండి ఒక మహిళ దళితుల పట్ల అట్రాసిటీ ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉండడం ఉన్న సమయంలో జరగడం సిగ్గుచేటు. గనక ఇలాంటి సంఘటన మరలా పునరావృతం కాకుండా ఉండాలని మాకు సంపూర్ణ ఇమీడియట్గా ఈ యొక్క దౌర్జన్యాన్ని ఖండిస్తూ మాకు కులమత అతీతంగా మాకు సహాయం చేసి ఈ యొక్క జరుగుతున్న ఈ యొక్క దుర్ఘటనను మరలా పునరావృతం ఎక్కడ ఎవరికి కాకుండా చూడాలని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా 17వ తారీఖు 4వ నెల 2026వ తారీఖున నెట్ట మధ్యాహ్నం 12వ తారీఖున జరిగినటువంటి దాడిల గురించి మేము వివరిస్తూ ఉన్నాం. దాదాపుగా ఇప్పటికీ 9 రోజులు కావస్తూ ఉంది. ఎంత భయంకరమైన దాడి జరిగినప్పటికీ ఏ విధమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సమగ్ర చర్యలు తీసుకోకపోవడం, వారి మీద ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, వారు మరిన్ని దాడులు చేయడానికి వారిని ప్రోత్సహించే విధంగా వీరి యొక్క కార్యాచరణ ఉండడం అనేది దళితులమైనటువంటి ఎస్సీ కులస్తులమైనటువంటి మాకు ఎంతో బాధనిస్తూ ఉంది. రోడ్డు ఆనుకొని ఉన్నటువంటి ప్రజలు నిరంతరము తిరిగేటటువంటి ప్రాంతంలో ఈ విధమైనటువంటి ఒక బలహీన వర్గాలైనటువంటి మాపై ఈ విధమైన దాడులు చేయడం అనేది ఎంతవరకు ప్రజాస్వామ్యబద్ధమైనదో మరి గౌరవ అధికారులు యంత్రాంగం అందరూ కూడా వీటిని మాకు చెప్పాలి. అదేవిధంగా దాడులకు వచ్చే క్రమంలో ఏ విధమైనటువంటి మాకు రక్షణ కావాలని మేము కోరుతున్నప్పటికీ వారు ఏ విధమైన రక్షణ మాకు ప్రొటెక్షన్ అందించడానికి పోలీసు వారిని అందించకపోవడం మరింత ఇది అనుమానాస్పదంగా ఇది మారిపోయింది. ఎందుకంటే ప్రతిరోజు ఇక్కడ పెట్రోలింగ్కి కొత్తవలస పోలీస్ స్టేషన్ వారి నుండి పెట్రోలింగ్కి జీప్ ఇక్కడ ప్రతిరోజు వచ్చి సందర్శించి వెళ్ళేటటువంటి ప్రాంతం ఇది. ఇక్కడే జీప్ అవుతుంది. అలాంటిది 17వ తారీఖు జరిగినటువంటి సంఘటన వారికి తెలియకపోవడమా లేదంటే తెలిసి కావాలని రాకపోవడమా, ఇది ఏ విధమైనటువంటి చర్య వారే చెప్పాలి. మరి డ్రోన్లతో సహా ఇక్కడ కవరేజ్ ఇచ్చి ఈ డ్రోన్లలో ఈ సైట్లో ఈ స్థలంలో మావి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని వారు ఎక్కడి నుండో మరి ఆపరేట్ చేస్తూ ఇక్కడ ఉండేటువంటి కంటైనర్లకు, ఇక్కడ ఉండేటటువంటి జేసీపీలకు, ఇక్కడ ఉండేటటువంటి సుమారుగా 120 మంది గోండాలకు
ఒకరు ఆ పక్క నుండి వెళ్ళండి, ఒకరు ఈ పక్క నుండి దాడి చేయండి, ఒకరు వెనకాల నుండి దాడి చేయండి, ఒకరు ముందు నుండి దాడి చేయండి. అదిగోండి వారు ఎక్కువగా వాళ్ళు అరుస్తూ ఉన్నారు, వారు ఎదుర్కొంటూ ఉన్నారు, వాళ్ళని వెంటనే ఈడ్చి అవతల వైపు పడేయండి అనుకొని చెప్పి ఇదంతా సినీ పక్కీలో ఎక్కడో జరిగినటువంటి సంఘటనలు మనం సినిమాల్లోని లేదా వార్తల్లోని మనం చదువుకున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున విజయనగరం డిస్టిక్లో నడి రోడ్డు మీద ఈ విధమైనటువంటి దారుణమైన సంఘటన చోటు చేసుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి, బలహీన వర్గాలకు ఏ విధమైన సంకేతం ప్రభుత్వం వారు ఇస్తున్నారో దయచేసి ప్రభుత్వ పెద్దలందరూ కూడా వచ్చి వీటికి సమాధానం ఇవ్వాలి. ఇప్పటికీ అంచనా మాకు ఎంత ఆస్తి నష్టం జరిగిందో, ఎంత భయంకరమైన అవమానం జరిగిందో, ఎంత మాకు మానసిక మాకు క్షోభకు గురి చేశారో వీటన్నిటినీ ఏ ఒక్కరు కూడా అంచనా వేయకపోవడం, దర్యాప్తు చేయకపోవడం, వారిపై ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, ఇది ఏ విధమైన సంస్కృతికి ఇది వీరందరూ కూడా బేజాలు వేస్తున్నారో దయచేసి వీరు చెప్పాలి. ఎలాంటి రౌడీల రాజ్యాన్ని, ఎలాంటి భయంకరమైనటువంటి దుశ్చర్యను వెంటనే హోంశాఖ వారు, అదే మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, ప్రభుత్వ యంత్రాంగం అందరి మీద మాకు నమ్మకం ఉంది. దయచేసి మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని, ఎలాంటి భయంకరమైన దుశ్చర్య కేవలం దళితుల పట్లనో, కేవలం అణగారిన కులాల పట్లనో కాదు, ఇది ఏ ఒక్కరి పట్ల కూడా జరగకూడదనేదే మా ప్రధానమైన డిమాండు. ఇలాగ జరిగినచో వెంటనే వారిని 24 గంటలు తిరగకుండానే వారిని అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని గౌరవ ప్రభుత్వం వారిని మేము సవినయంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు ఝాన్సీ రాణి. తేదీ 17/4/2026 శుక్రవారం నాడు ఎస్సీలమైన మాపై చాలా భయంకరమైన దౌర్జన్యపూరితమైన దాడి జరిగింది. ఇలాంటి సివిలైజ్డ్ సొసైటీలో ఇలాంటి క్యాస్ట్ బేస్డ్ అటాక్ అనేది, అన్లాఫుల్ హీనియస్ అటాక్ అనేది చాలా చాలా దారుణం. ఇలా ఎవరికి జరగకూడదు. ఏమున్నా చట్టపరంగానే చేయాలి. మేము 17వ తారీఖున క్రైమ్ నెంబరు 40/2026 పోలీస్ స్టేషన్లో మా మీద జరిగిన 120 మంది రౌడీలతో, పొలమరపశెట్టి బాలరాజు అతని అనుచరులతో మా యొక్క షాపులని, మా యొక్క సమాధుల్ని, మా యొక్క తోటని ఇదంతటినీ కూల్చిన దాని మీద మేము కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము. ఎఫ్ఐఆర్ కూడా కట్టి ఉన్నారు. కానీ ఈ రోజుకి కూడా ఒక్క ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరగలేదు. మేము ఆ ఫోటోలను కానీ, ఆ వీడియోలను కానీ, పెన్ డ్రైవ్తో సహా మేము డిఎస్పీ గారికి స్టేట్మెంట్స్లో అవన్నీ సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఒక్కరిని అరెస్ట్ చేయలేని కారణం చేతనే మేము ఈ రోజున తప్పని పరిస్థితిలో పీస్ఫుల్గా మా లాఫుల్ ఆబ్జెక్టివ్స్ కోసం ఈ రిలే నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. మా దళిత సంఘాల యొక్క సహకారంతోనూ, మద్దతుతోనూ, మహిళా సంఘాల యొక్క మద్దతుతోనూ మాకు న్యాయం జరగాలని, మాకు జరిగిన ఈ అన్యాయము, దాడిపై వెంటనే జిల్లా మ్యాజిస్ట్రేట్ వారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు స్పందించాలని ఈ సంఘటన స్థలాన్ని సందర్శించి మా మీద జరిగిన దాడికి సాక్ష్యాలైన ఈ చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయండి. ఎస్బీఐ బ్యాంక్ కానివ్వండి, మా ఎదురుగా మా స్థలానికి ఎదురుగా ఉన్న షాపులు కానివ్వండి, సీసీటీవీ కెమెరాల యొక్క ఎవిడెన్స్ని, ఫుటేజ్ని సేకరిస్తే చుట్టూ ఉన్న లోకల్ పీపుల్ యొక్క ఎవిడెన్స్లన్నింటినీ సేకరించి సమగ్ర దర్యాప్తు జరిపిస్తే నిజాలు అనేవి నిగ్గు తేలుతాయండి. మాకైతే ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. 17/4/2020 నాడున చింతలపాలెం గ్రామంలో భువనలక్ష్మిపై, తన అల్లుడిపై, తన కూతురుపై దాడి జరగడం జరిగింది. వాస్తవం ఇక్కడ. సో నేటికి 40-50 సంవత్సరాల నుంచి స్థానికంగా ఏదైతే స్థలం ఉన్నదో ఆ స్థలంలో వాళ్ళే సాగు ఉండడం జరిగింది. అట్టే తన మామగారి సమాధి, తన భర్త గారి సమాధి, తన కుమారుడి సమాధిని చెత్తాచెందలు చేసి ఎవరైతే పొలమరశెట్టి బాలరాజు అనుసరులు వచ్చి పెద్ద పెద్ద పొక్కులేన్లు, తర్వాత కంటైనర్లు తీసుకొచ్చి వీళ్ళపై దాడులు చేస్తూ విపరీతమైన అల్లర్లు సృష్టించడం జరిగింది వాస్తవం. అయితే విషయానికి వస్తే ఏదైతే ఈ ల్యాండ్ విషయం ఉందో వాళ్ళు లీగల్గా పోవాలి తప్పించి కానీ బహుజనులపైన దాడి చేస్తూ చంపడము, నరకం చేసేది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే పాకిస్తాన్ దేశమా అని మాకు నిర్ధారణ రావట్లేదు. అందుకే నేను చెప్తానండి, బహుజన సమాజ్ పార్టీ ఎస్కాట్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ నేను కాబట్టి ఇలాంటి దాడులు నా నియోజకవర్గంలో ఎక్కడ జరిగినా కూడా నేను తక్షణమే స్పందిస్తూ ఈ ఉద్యమకారిని మరింత ఉధృతం చేస్తానని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. నా పేరు బోను కృష్ణ, బహుజన సమాజ్ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. సోషల్ మీడియా ద్వారాగా నేను గౌరవ జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ గారికి, అలాగే విజయనగరం జిల్లా ఎస్పీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, 17వ తారీఖున జరిగినటువంటి ఎస్సీలపైన ఈ యొక్క అట్రాసిటీ
చాలా 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 దారుణమైన సంఘటనగా మేము బహుజన సమాజ్ పార్టీ మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే వందల మందిని ఇక్కడ దింపి రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి ఎవరైతే పలమరశెట్టి బాలరాజు వాళ్ళ అనుచరులు వాళ్ళతో పాటు పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశాఖపట్నం నుంచి మరి రౌడీ బ్యాచ్ని తీసుకొచ్చి ఒక ఇద్దరు మహిళల్ని ఎస్సీ మహిళల్ని బోని లక్ష్మి అలాగే వాళ్ళ కుమార్తె అయినటువంటి ఝాన్సీని ఇద్దరిని భయభ్రాంతులకు గురి చేసి ఒక ఏదైతే కడప కర్నూలులో జరుగుతున్నటువంటి ఫ్యాక్షనిస్టులు ఏ రకంగా అయితే అక్కడ తెగబడి చేస్తారో అలాంటి ఒక సంఘటన ఇక్కడ 17వ తారీఖున జరిగింది. ఈ విషయం పైన పోలీసులకు ఎన్నిసార్లు వీళ్ళు మరి ఫోన్లు చేసినా మరి 112 ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినా మరి ఏదైతే ఉందో దాన్ని చేసినా పోలీసు వారు స్పందించలేదన్నది వాళ్ళ అభియోగం. దాన్ని మేమైతే అది నిజమైతే చాలా చాలా మేము ఖండిస్తున్నాం. బేషరతుగా ఇమ్మీడియట్గా జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు ఈ సంఘటనా స్థలాన్ని స్పందించాలి. అది చట్టం చెప్తుంది. ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద 40/2026 కొత్త వర్ష పిఎస్లో రిజిస్టర్ అయిందో ఆ యొక్క చట్టాన్ని అనుసరించి ఆ యొక్క చట్టంలో ఉన్నటువంటి ప్రివిలేజెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వీళ్ళకి అందేటట్టు చూడాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రావాలి. ఇవాళ మరి 9 రోజులైంది. ఇవాళ 25/4/2026 నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఈ ఆందోళన కార్యక్రమం ఉందో దీనికి మేము బహుజన సమాజ్ పార్టీకే పూర్తిగా సంపూర్ణమైన మద్దతు మేము ప్రకటిస్తున్నాం.